మనవడు ఎగతాళి చేశాడని రియల్ స్టోరీ. మాది విజయవాడ. ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా చేసి 2004లో రిటైర్ అయ్యా. ఇప్పుడు నాకు 79 ఏళ్ళు. ఓసారి ఈత నేర్పడానికి నా మనవళ్లను స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళా. మా చిన్న మనవడు అల్లరి చేస్తుండడంతో సరిగ్గా నేర్చుకోమని హెచ్చరించా. గట్టు మీద కూర్చొని మాట్లాడడం కాదు, నీళ్ళల్లోకి వస్తే తెలుస్తుందన్నాడు. ఆ విషయం నా భర్తకు చెబితే ఆయన అలాగే అన్నారు. అప్పటికే నాకు మోకాలు మార్పిడి చికిత్స జరిగింది. వీలైతే నువ్వు నేర్చుకో, ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆయన సూచించారు. దాంతో కళాశాలలో బోధన, ఇంట్లో వంట తప్ప ఏమీ తెలియని నేను మనవడు ఎగతాళి చేశాడన్న పట్టుదలతో 68 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్నా. అప్పటికే నేను వెళ్ళే స్విమ్మింగ్ పూల్లో పోటీలు జరుగుతుంటే పాల్గొన్నా. మొదటి బహుమతి వచ్చింది. అదే ఉత్సాహంతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను పాల్గొన్నా. జాతీయ స్థాయిలో 4 బంగారు పతకాలు వచ్చాయి. ఆ తర్వాత సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లోనూ గోల్డ్ మెడల్ సాధించా. అక్కడ అథ్లెటిక్స్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారని తెలిసి పాల్గొన్నా. ఇక అప్పట్నుంచి కేవలం ఈతతోనే ఆగిపోకూడదని అథ్లెటిక్స్ని సాధన చేస్తున్నా. రన్నింగ్, లాంగ్ జంప్, జావెలింగ్ త్రో కూడా చేస్తా. ఇప్పటి వరకు 13 దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నా. 170 పతకాలు సాధిస్తే వాటిలో 150 బంగారు పతకాలే. ఆమె పేరు అమలపురపు వెంకట సుబ్బలక్ష్మి. నేర్చుకోవాలని పట్టుదల ఉంటే చాలు, వయసుతో సంబంధం లేదు. ఈ రియల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.